వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. మరణం ప్రతి ఒక్కరూ వినడానికి భయపడే పదం. ఈ పదాన్ని టైటిల్గా పెట్టి సినిమా తీశారు. శైలేష్ సాగర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తూ అందులో హీరోగా యాక్ట్ చేశాడు. ఇందులో హీరోయిన్గా మన బిగ్ బాస్ బ్యూటీ శ్రీ రాపాక గారు యాక్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు మనతో పంచుకోవడానికి శ్రీ రాపాక అండ్ ఈ చిత్రంలో హీరోలు పోషించిన మమతా గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు మరణం ఏంటి, కథ ఏంటి అన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. అసలు ఈ మరణం అనే స్టోరీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా? లేదండి, భయపడలేదు. కానీ నేను వన్స్ బిగ్ బాస్ అయిన తర్వాతనే వచ్చింది నాకు ఇది. వచ్చిన తర్వాత లైక్ బిగ్ బాస్ బిఫోర్ వచ్చింది. నేను స్టోరీ విన్నప్పుడు ఏంటంటే వెరీ మచ్ ఎక్సైట్మెంట్ బికాస్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మరణం అంటే అందరికీ భయమే, కానీ అందులో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ వెళ్తుంది అనే దాని మీద నాకు కొంచెం బాగానే ఇది చేయడం వల్ల నాకు కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగుంటాయి, ఇంకా బాగా కనిపిస్తాయి అని చెప్పేసి అనే థాట్తో నాకు నచ్చి నేను చేశాను. మీ క్యారెక్టర్కి అంత యాక్టింగ్ స్కోప్ ఉందనిపించిందా ఈ సినిమా? ఉంది. 2 వేరియేషన్ ఆఫ్ ఉంటుంది, 2 వేరియేషన్స్ ఉంటాయి ఇందులో. అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక చెడ్డ పని చేసినప్పుడు దాన్ని కప్పుకోవడానికి ఇంకొకటి చేసుకుంటూ పోతాం. సేమ్ ఇది దానిలో కూడా అదే ఉంటుందన్నమాట. నేను ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ నేను ఎలా కవర్ చేసుకుంటూ పోతాను, ఎలాగని చెప్పేసి ఒకే దానిలో 2 వేరియేషన్స్ నేను చూపించాలి. సో దట్ అది నా క్యారెక్టరైజేషన్ ఫర్ దిస్ ఫిలిం. ఓకే. అంటే ఇందులో గోస్ట్ కూడా ఉంది. మీరు లాస్ట్లో ట్రైలర్లో చూస్తే మీ కల్లో గోస్ట్ లాగా కనిపించే, మీరు గోస్ట్ క్యారెక్టర్ కూడా మీదేనా ఇందులో? అదే. ఓకే. ఏంటి అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చెప్పాను కదా, అంటే మనము యాక్టింగ్ అనేది బయటపడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు గ్లామర్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు, బట్ యాక్టింగ్ బేస్డ్ ఉన్నవి చేయడమే టఫెస్ట్ జాబ్. సో అందులో నేను 2 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ నేను చూపించాలి అనుకున్నప్పుడు ఇది నాకు కరెక్ట్. సో దట్ నేను చేస్తే నాదెంతవరకు నేను నేను ఎంతవరకు దీన్ని బయట పెట్టుకోగలుగుతాను యాక్టింగ్ స్కిల్స్ అనేది అని దానిలో నేను ఐ సెలెక్టెడ్ ది స్టోరీ. ఓకే. మమతా గారు, మీ దగ్గరకు వస్తే మీది ఇందులో కీ రోల్ అని చెప్తున్నారు. ఏంటి మీ రోల్ ఏంటి అసలు? నా రోల్ ఏంటి అనేది నేను పూర్తిగా చెప్పలేను, మీరందరు చూడాలి. యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. సో కాకపోతే నాది చాలా మెయిన్ రోల్ వేర్ ద స్టోరీ మొత్తం కూడా నా క్యారెక్టర్ నుంచి లీడ్ అవుతూ ఉంటుంది అనమాట, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అంతవరకే చెప్పగలుగుతాను నేను రోల్ గురించి. సో మీ అందరికి చూస్తేనే అర్థమవుతుంది. సో ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. సాగర్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది యాక్చువల్లీ నాకు ఈ రోల్ వాట్ ఎవర్ సాగర్ నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ నాకు యాక్చువల్లీ డ్రీమ్ రోల్ ఇది. సో ఆ పర్టిక్యులర్ స్పిరిట్ రోల్ అనేది చేయడం అనేది నాకు ఒక యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ చెయ్యాలి, దెయ్యం క్యారెక్టర్ అనేది. సో యా, నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే దెయ్యం క్యారెక్టర్ దీంట్లో అందరూ దెయ్యాలే, చాలా దెయ్యాలు ఉన్నాయి ఇందులో. సో ఇది క్యారెక్టర్ అదే యాజ్ శ్రీ చెప్పినట్టు గ్లామర్ రోల్ కానీ అవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. సో దీస్ ఆర్ ద మెయిన్ రోల్ యాక్చువల్లీ స్పిరిట్ లాగా దెయ్యం లాగా చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ వన్ అండ్ ఇట్స్ మై డ్రీమ్ రోల్. అంటే గోస్ట్ రిలేటెడ్ అంటే హారర్ సినిమాస్ చాలా వచ్చాయి ఇప్పటివరకు, ఇందులో కొత్తగా ఏముంటుందో అసలు? అంటే ఒక డ్రీమ్ ప్రజెంట్ని ఒక కళని అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ రెండింటిలో ట్రావెల్ చేసుకుంటూ పోతాం. ఓకే. సో ఈ 2 వేరియేషన్స్ ఉంటాయి అందులో. అంటే నాట్ ఓన్లీ అంటే అమ్మాయి నేనే కాకుండా అందులో వేరే క్యారెక్టర్స్ కూడా ఉంటారనమాట. ఈవెన్ ద మేల్ క్యారెక్టర్స్ కూడా గోస్ట్లో ఉంటారు. సో అందులో ఇంకొకటి ఏమంటే రెగ్యులర్ బేస్డ్గా ఉండదు సినిమా. ఇప్పుడు ఎవరన్నా ఉంటే అంటే ఒక దెయ్యం ఒకరి మీద పడితే వాళ్ళు ఏం బిహేవ్ చేస్తారనే దానిలో ఈ కాన్సెప్ట్ ఉండదు. ఓకే. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, న్యూ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇది పూర్తి హారర్ వేలోనే సాగుతుందా, కామెడీ ఇలా ఏమన్నా మిక్స్ అయి ఉంటుందా? కామెడీ అలా ఏముండదు, మొత్తం అంటే కొంచెం అక్కడక్కడ జనరల్గా న్యాచురల్గా జరిగే వేస్ లైఫ్ స్టోరీస్ ఎలాగుంటాయి అలాగనే ఉంటుంది, దానిలోనే వెళ్తుంది. ఎక్కువ హారర్ దానిలోనే ఉంటుంది. తర్వాత అందరూ ఎంజాయ్ చేసే ఫిలిమే, ఇందులో ఏమి వల్గారిటీ ఉండదు. తర్వాత అయ్యో పెద్దవాళ్ళు కూర్చోవచ్చా, చిన్నపిల్లలు చూడొచ్చా అలా ఏముండదు. నాకు తెలిసి కిడ్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిలింని. అంటే దెయ్యాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు, మరి కిడ్స్ చూస్తే భయపడతారు కదా? యాక్చువల్గా మీకు తెలుసా, నా ఫ్యామిలీలో ఎక్కువ నా సిస్టర్ కిడ్స్ నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ, వాళ్ళకి దెయ్యాల సినిమాలు అంటే చాలా ఇష్టం. పక్కన ఉండాలి, పేరెంట్స్ పక్కన ఉండాలి,
బట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. భయం అనుకుంటానే చూస్తారు. నేను ఎందుకంటే నేను ఫీల్ అయ్యేదంటే నా సిస్టర్ కిడ్స్ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను అనమాట. నా బ్రదర్ కిడ్స్ అంటే ఆ సినిమాకి వెళ్దాం పదా అని చెప్పి ఏదైనా దెయ్యం సినిమా టీవీలో వస్తే కంపల్సరీ అందరూ ఉండాలి, టీవీ ఛానల్ మాత్రం ఆపరు. వాళ్ళకి అదే కావాలి. బట్ మనం పక్కన ఉండాలి, ఎవరొకరు పెద్దవాళ్ళు పక్కన ఉండాలి. సో నేను దానిలో ఆ పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు నా సినిమా పిల్లలకి చాలా బాగా వస్తుంది. ఏదైతే మరణం ఉందో అందరికీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనిపించింది. ఆ సౌండింగ్ బేసికల్గా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. చెప్పినట్టు హారర్ సినిమాలు అంటే సౌండ్తో చాలా ఎక్కువ భయపెడుతుంటారు. ఇందులో మ్యూజిక్ పరంగా చూస్తే ఆర్ఆర్ నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే వేస్తారు కదా క్యూబ్ వేసినప్పుడు చూసినప్పుడు నేనే భయపడ్డా. ఆ క్యారెక్టర్ నేనే చేశాను, నాకు తెలుసు, బట్ నేనే భయపడ్డాది. అంటే ఆ భయం అయితే ఉంటుంది. కొన్ని చోట్ల బాగానే భయపడతాం. అక్కడ పోస్టర్ చూస్తుంటే మీ లుక్ అసలు అది మేకప్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఏంటి అసలు అది చూసుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా భయపడ్డారా ఆ మేకప్లో? ఆబ్వియస్లీ ఇంకోటి ఏమంటే కొన్ని ఆ లుక్ కళ్ళు దగ్గర పెట్టినప్పుడు నాకు కనిపించేది యాక్చువల్గా అవి పెట్టుకున్నప్పుడు. ఆ లెన్స్ పెట్టుకుంటే మన కళ్ళు కనిపించవు. వైట్ లెన్స్ టోటలీ. సో దట్ నాకు కెమెరాలో చూపించేటప్పుడు చూసేదాన్ని. వన్స్ లెన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆ మేకప్తో తీసిన వంశీ అన్న మేకప్ చేసింది. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అన్న చేసినప్పుడు నాకు చూపించేవాడు, ఇదిగో అమ్మ చూడు ఇదిగో అంటే మనకి వన్స్ లెన్స్ పెట్టుకున్న తర్వాత మేకప్ స్టార్ట్ అయిపోయి అంత అయిన తర్వాత మనకి తెలియదు కదా ఎలా ఉంటామనేది తెలీదు. సో నేను మానిటర్లో చూడడానికి కూడా ఆఫ్టర్ లెన్స్ మొత్తం షూట్ అయిన తర్వాత నేను లెన్స్ తీసేదాన్ని. అప్పుడు దాకా ఇదే కనిపించేది కాదు. అట్లా నేను అంటే ఎక్కువ రోజంతా అదే దానిలో పెట్టుకోలేదు. కొన్ని ఒక 3 days ఏమో పెట్టుకున్నాను. రిమైనింగ్ దట్ నార్మల్ క్యారెక్టర్ అనమాట. ఈ సినిమా ఎప్పుడు 3 years బ్యాకే రెడీ అయిపోయింది అని విన్నాము, కానీ రిలీజ్కి ఎందుకు ఇంత టైం పట్టింది? అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ కదా. వాళ్ళు ఇందులో మా డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తా అని చెప్పి తీసుకున్నారు, పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్స్. బట్ వాట్ హ్యాపెండ్ అనేది మనకు తెలీదు. మళ్ళీ వాళ్ళు టైం ఇంకా లాగ్ చేయడం, మళ్ళీ అలాగేదో అయితే ఇంకా వాళ్ళే ఈ సినిమా ప్రొడ్యూసర్సే మేమే చేసుకుంటాం వద్దండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని చేస్తున్నారనమాట. బికాజ్ అంటే ఆర్ఆర్కి అన్నిటికి ఈ సిజీ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికే టైం పట్టింది యాక్చువల్లీ. కొన్ని రోజులు అదే వెళ్ళిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం హొరర్ ఫిల్మ్ అంటే మొత్తం అంతా ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతసేపు ఉంటుందో షూటింగ్ టైమింగ్, అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే ఉంటుంది మొత్తం. సో దట్ అది కొంచెం టైం అయింది. తర్వాత రిలీజింగ్ వేరే వాళ్ళు అనుకొని అది వాళ్ళు మరి బిట్వీన్ వాళ్ళ మధ్య ఏమైందో నాకు తెలీదు. సో దట్ మళ్ళీ అగైన్ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది మీ ఫేమ్తో కొంచెం ఈ సినిమాకి హైప్ వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అదే అనుకోవాలి. బట్ రిలీజ్ అయిన తర్వాత ఏమంటే కాన్సెప్ట్ బాగుంటే ఫేమ్తో సంబంధం లేదు. ఇప్పుడు మంజుమన్ బాయ్స్ మలయాళం మూవీ ఉంది, 230 కోట్ల కదా. ఓన్లీ ఒక 5 ఎంతమంది సినిమా చూడలేదు, ఒక 5 అందులో లోయలో పడ్డాడు. ఒక బబుల్ గమ్ ఎంత సాగదీస్తే ఎలా ఉంటుందో అలాగ సాగదీసుకొని పెట్టి దాన్ని అలా కూర్చోబెట్టాడు డైరెక్టర్. ఇట్స్ అ టాలెంట్. బోర్ కొట్ల దాన్ని ఇలాగే అంటే దాన్ని స్ట్రెచ్ చేశారు అంతే. దానిలో పడినప్పుడు ఆ లోతు ఎంత ఎలా బయటకు వచ్చారు అనేది కాన్సెప్ట్, ఏమీ లేదు. కానీ ఎలా అంటే దాన్ని ఎందుకు అందరూ చూశారు, ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే ఇట్స్ ఎ రియల్ స్టోరీ లాగా అనిపించి ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే జనాలు ఏదైనా సరే పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన ఏ సినిమా అయినా సరే దాంతో కాస్టింగ్తో పని లేదు, డైరెక్టర్తో పని లేదు. ఇప్పుడు అది మనం చెప్పుకున్న మలయాళం సినిమా ఎవరికి తెలుసు, మనకి ఎవరికి తెలియదు. అందులో వాళ్ళు మలయాళం వాళ్ళు కూడా కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళే. కానీ కాన్సెప్ట్ని ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సో దట్ బిగ్ హిట్. ఏదైనా సరే అది ఇప్పుడు ఫేమ్ అనేది ఎంతవరకు అంటే మన ఈ ఇంటర్వ్యూల వరకు పనిచేయచ్చు. బట్ రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్టోరీయే తీసుకెళ్తుంది జనాల్లోకి. సో ఐ బిలీవ్ దట్ ఇది మరి ప్రేక్షకులు ఓన్ చేసుకునే స్టోరీ అనేది మరణం ఆబ్వియస్లీ, ఎందుకంటే నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు కదా. ఒక డ్రీమ్స్ అని అంటున్నారు, రియాలిటీకి మరి దగ్గరగా ఎక్కడ ఉంటుంది ఇది సినిమా? అది ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. అది డ్రీమా లేకపోతే ఇది నిజమా అనే కన్ఫ్యూజన్లో ఆ అమ్మాయి ఉంటుంది. ఓకే. సో దట్ దాని మీద ఆ క్లారిటీ ఎంత డైరెక్టర్ ఇస్తాడు ఆడియన్స్కి, ఆ అమ్మాయి పర్స్పెక్టివ్గా అమ్మాయి దానిలో, అంతేగాని ఆడియన్స్కి కాదు అది. ఓకే. ఇందులో సాగర్ గారి క్యారెక్టర్ ఏంటి అసలు? ఈజ్ అ కీ రోల్. అతనిది కూడా మంచి తన పాయింట్ ఆఫ్ వ్యూలో
ఏం జరుగుతుంది, మెయిన్ ఇద్దరు టూ అందులో చేసిన ఒక తక్కువ క్యారెక్టర్లు ఉండొచ్చు, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఓకే, వేస్ట్ గీడ్ ఎందుకు వచ్చాడు, ఈ క్యారెక్టర్ ఎందుకు వెళ్ళింది అనేది ఉండదు. మమత గారు, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కొరియోగ్రఫీ నుంచి వచ్చారు. ఫ్యాషన్ డిజైనింగ్ కొరియోగ్రఫీలో మీరు ఇక్కడ హైదరాబాద్ మోడల్స్కి ఎవరికైనా చేశారా మీరు? నేను యాక్చువల్లీ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ని అండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఐమ్ ఫ్యాషన్ ట్రైనర్. సో నేను ఆల్మోస్ట్ 200 మోడల్స్ని హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చాను, అండ్ ఆల్మోస్ట్ 18 షోస్ కొరియోగ్రాఫ్ చేశాను నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్. సో సాగర్ గారితో చేసింది దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ అనమాట, ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్. అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ డన్ అ కపుల్ ఆఫ్ అదర్ బిగ్ స్క్రీన్స్ ఆల్సో. సో సాగర్కి ఇట్స్ ద మోస్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ యాక్చువల్తో చేసింది 3 years బ్యాక్. దాని తర్వాత ఐ గాట్ ఫ్యూ అదర్ ఆఫర్స్ అండ్ ఐ హ్యావ్ డన్. అవి రిలీజ్ అయిపోయాయి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ మరణం టు రిలీజ్. టిక్ టాక్ స్టార్ దుర్గారావు గారితో భర్త ఊరెళ్తే ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేశారు. పెళ్ళాం ఊరెళ్తే జనరల్గా మనకు అందరికి తెలిసింది మొగుడు ఊరెళ్తే, ఇది రివర్స్. మనకి తెలిసిన పెళ్ళాం ఊరెళ్తే, ఇది మొగుడు ఊరెళ్తే. ఇట్స్ రివర్స్ స్టోరీ, కామెడీ బేస్డ్ అండి. మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు దాంట్లో యూట్యూబ్లో. ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. అదే దుర్గారావు గారితో ఎందుకు అనిపించింది మీకు? అంటే నాకు నాది కాదు విష్ అది చేయడం అనేది, బట్ బై ఛాన్స్ నాకు వచ్చింది ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థాట్ ఈజ్ అ వెరీ గుడ్ కామెడియన్ ఇన్ ఎవ్రీ వే. సో లెట్ మీ ఆల్సో, నేను కూడా నా కామెడీ స్కిల్స్ని నేను కూడా చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఐ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఇట్. సో ఐ వర్క్డ్ యాజ్ హిస్ వైఫ్ క్యారెక్టర్. అంటే వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఆయన పక్కనే ఉంటారు కదా, ఆవిడ కాకుండా ఆవిడని పక్కకు జరిపి నన్ను పెట్టారు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్లో. అదే, సో బాగా వచ్చింది స్టోరీ, గుడ్ రెస్పాన్స్. ఓకే, ఇంకోటి ఏదో అఫైర్ అనే ఒక ద పర్ఫెక్ట్ అఫైర్ అని ఇంకొక షార్ట్ ఫిలిం. అందులో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ అనమాట నాది. దాంట్లో ఐల్ బి అన్ ఐటీ మేనేజర్. నా కింద లాట్ ఆఫ్ టీఎల్స్ విల్ బీ రిపోర్టింగ్ టు మీ అనమాట. సో దాంట్లో ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్లో మూవీ ఇండస్ట్రీలో వీ కాల్ ఇట్ యాజ్ కాస్టింగ్ కౌచ్. అదే నార్మల్ ఐటీ ఇండస్ట్రీలో కూడా సేమ్ అదే నడుస్తూ ఉంటాయి. సో ఆన్ బేస్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని ఇది స్టోరీ. సో మేనేజర్గా లైక్ నేను నీకు పర్మిషన్ ఇచ్చాను, సో నువ్వు నాకు ఏం ఇస్తావు. సో అక్కడ లైక్ ద టీమ్ లీడ్ తోటి షీ విల్ హ్యావ్ అక్రమ సంబంధం ఉంటుంది. సో అలా దాని స్టోరీ వాళ్ళ వైఫ్కి తెలిసి, దెన్ హౌ అ వైఫ్ రియాక్ట్స్ టు హస్బెండ్ సిచ్యువేషన్. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి డైవర్స్ అవుతుందా లేకపోతే దిల్ కాంప్రమైజ్ విత్ ఈచ్ అదర్ అనేది స్టోరీ అనమాట. సో బేసికల్గా మన ఇండియన్ దాంట్లో లాట్ ఆఫ్ వైఫ్స్ హస్బెండ్స్ ఇలాంటి బిహేవియర్ని చాలా యాక్సెప్ట్ చేసి వాళ్ళు అలా ఉండిపోతారు సైలెంట్గా. సో ఇందులో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో కాస్టింగ్ కౌచ్ అంటే గుర్తొచ్చింది, మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, కాస్టింగ్ కౌచ్ అలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? లేదండి, అంటే నేను బేసికల్గా ఫస్ట్ నుంచి టెక్నీషియన్గా ఉన్నాను కదా, సో నాకు ఎప్పుడు అలాంటిది ఎదురు పడలేదు, ఇప్పటికీ లేదు ఎప్పుడు. సో నో ఐడియా. అంటే మనం ఇప్పుడు మీ ఆఫీస్కి నేను వచ్చినప్పుడు మనం 2 నిమిషాలు మాట్లాడితే వాట్ దే ఆర్ అనేది తెలిసిపోతుంది. సో ఏదైనా 2 hands, నేను ఆ చాయిస్ ఇవ్వకుండా నేను ఎంత మాట్లాడాలి ఎంతే మాట్లాడేప్పుడు మీరు వచ్చారు, ఒకవేళ మీరు డైరెక్టర్ అనుకోండి, మీరు ఏం క్యారెక్టర్ ఇస్తున్నారు ఏంటి, ఇట్ ఈస్ వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే లేదు అని చెప్పి నేను బ్యాక్ వస్తాను. అంటే మనం చూడంగానే వాళ్ళు ఎనీ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ పర్సన్. అందరితోనే అలాగే ఉండాలని నాకు తెలీదు. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు. ఓకే, ఇండస్ట్రీలో నేను ఐ మీన్ 10 years, బట్ ఎప్పుడు నేను తెలీదు. అంటే ఫస్ట్ నేను టెక్నీషియన్గా ఉన్నాను, ఈవెన్ ఆఫ్టర్ యాక్టింగ్ వైజ్గా వచ్చినప్పుడు కూడా నాకు అదేం లేదు. శ్రీ రాపాక మీ పేరు ఇంతేనా, ఇంకా పూర్తి పేరు? అదేనండి, ఇనిషియల్ రాపాక. ఓకే, శ్రీ అనేది ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్ అన్నా మీరు పెట్టుకున్న స్క్రీన్ నేమ్? ఫుల్ నేమ్ నాది అదే. ఓకే, సర్టిఫికేట్ అంత అదే, ఓన్లీ శ్రీ. ఓకే, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మీరు చేశారు. మామూలుగా టీవీలో టెలికాస్ట్ అయ్యే సీజన్తో పోలిస్తే ఓటీటీ సీజన్తో చాలా అంటే ఎక్కువ మంది చూడరు అది, ఎందుకంటే టీవీలో అయితే ఎక్కువ మంది చూస్తారు. దానివల్ల మీకు ఎంత పాపులర్ వచ్చింది ఏంటి అసలు? బిగ్ బాస్ అంటే ఎవరు చేసినా ఆ టైము ఆ 3-4 months చాలా హైలో ఉంటారు. అది ఓటీటీయా టీవీయా డజంట్ మ్యాటర్.
ఎందుకంటే అప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ వచ్చిన షో కాబట్టి చాలామంది చూసారు. గోట్ మై పాయింట్. ఎందుకంటే అప్పటికి ఇంకా మాస్క్లు వేసుకునే ఉన్నాం. సో ఆ టైంలో టీవీలోనే కాదు, ఏదైనా సరే యూట్యూబ్లో ఏదొచ్చినా కానీ ఇమ్మీడియట్లీ క్లిక్ చేసే టైం అది. సో దట్ అది ఆ బిగ్ బాస్ అనేది ఒక బ్రాండ్ అంతే, అది ఎక్కడ వచ్చినా చూస్తారు. మీకు ఆఫర్ ఎలా వచ్చింది అసలు బిగ్ బాస్ ఆఫర్? నాకు మీరే వాళ్ళు అప్రోచ్ అయ్యారా? వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు. ఓకే. మా టీవీ నుంచే కాల్స్ వచ్చాయి, ముంబై నుంచి మేడం మాట్లాడారు. ఓకే. అంతే, ముందు ఎప్పుడో చెప్పారు, మళ్ళీ సెకండ్ హాఫ్ నాకు కాల్ ఏమో అంత రాలేదు, కొన్ని నెలల తర్వాత ఏమో వచ్చింది. అప్పుడు ఓకే, మనం ఏదైనా సరే మూవీ అయినా ఏదైనా విత్ అగ్రిమెంట్ అయిన తర్వాత దాన్ని బిలీవ్ చేస్తాను నేను. ఓకే. చాలా స్టోరీలు వింటాము, మీకు ఓకే అండి మీరు వచ్చేయండి అది ఇది మాట్లాడతారు కదా. వన్స్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత మనం ఇచ్చిన తర్వాత ఓకే దిస్ ఈజ్ ఐమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ నో అనేది నేను ఫీల్ అవుతాను. అప్పటి వరకు హోప్ పెట్టుకోను దేని మీద. ఓకే. గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చారు? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? నేను ఎడ్యుకేషన్ కోసం వచ్చానండి. ఆఫ్టర్ 10th నేను ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. దెన్ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత నిఫ్ట్లో జాయిన్ అయ్యాను. నేను ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది కదా, సో ఎన్ఎఫ్టీలో జాయిన్ అయిన తర్వాత అది కోర్స్ 4 years అది. దాని తర్వాత మళ్ళీ మాస్టర్స్ కోసం బయటకు వెళ్ళాను అనమాట. మెయిన్ గోదావరి జిల్లా నుంచి రావడానికి కారణమే నిఫ్ట్. ఓకే. నిఫ్ట్. ఆ నిఫ్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ, కొంచెం సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సరే మనం యాక్టింగ్ అప్పుడు మనకు తెలీదు అంత, ఇప్పుడున్నంత లేదు కదా. అప్పుడు కొన్ని 10 years బ్యాక్ అంటే అంత లేదు. 10 years బ్యాక్ వచ్చారు మీరు? నేను నిఫ్ట్ ఇంటర్మీడియట్ తర్వాత నిఫ్ట్. ఓకే. నేను ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చాను, నిఫ్ట్కి వచ్చాను ఇంటర్ అవ్వగానే అది. సో అది 4 years అయిపోయింది. 4 years అది. అంటే ఇప్పుడు అందరూ డిగ్రీస్ ఎలాగ ఉంటుందో ఇది ఏమంటే 4 years యూజీ అంటారు, అండర్ గ్రాడ్యుయేషన్. సో ఇంటర్మీడియట్ తర్వాత అది. ఓకే. సో దట్ వచ్చి అందులో జాయిన్ అయ్యి, ఆ జాయిన్ అయినప్పుడే నేను డిజైనింగ్ స్టార్ట్ చేశాను. ఐ డిడ్ ఫ్యాషన్ షోస్, ఒక ఫస్ట్ ఇయర్ చేశాను, లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ షోస్ చేశాను, ఎందుకంటే చేయాలి, ఐ హ్యావ్ టు. సో దెన్ తర్వాత అప్పుడు ఆ ఇయర్ నుంచే నేను డిజైనింగ్ ఇండస్ట్రీలో చేయడం స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీలో ఎవరికైనా హీరోయిన్స్కి హీరోలకి వాళ్ళకి ఎవరికైనా చేశాను. ఆల్మోస్ట్ ఐ డిడ్ 54 films, తెలుగు తమిళ కన్నడ యాజ్ ఎ డిజైనర్. మేజర్ అంటే నోటెడ్ ఏమైనా ఉన్నాయి తెలుగు? ఫస్ట్ దేశముద్రు, చందమామ, యువత, నచ్చావలి చాలా ఉన్నాయి. ఓకే. దేశముద్రలో హీరోయిన్కా హీరోకా మీరు? హీరోయిన్ అంటే టోటల్ అప్పుడు మనకేం తెలియదు, ఫస్ట్ ఫిలిం ఆయన ఇచ్చారు చేయాలి. ఓకే, ఎలా హ్యాండ్ స్కెచెస్ ఉంటాయి కదా, దానిలో వేసి ఒక క్యారెక్టర్ని ఎలా అనుకుంటాం, జీరో నాలెడ్జ్ చెప్పండి అది. డైరెక్ట్గా పూరి గారు ఏం చెప్తే అది మనం చెప్తారు కదా, క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి ఇలా ఉండాలని. యాక్చువల్గా ఏంటంటే కాలేజ్లో మాకు ఉంటుంది, దాన్ని ఏమంటారు ఇలిస్ట్రేషన్ అంటారు. ఇలిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఒక క్యారెక్టర్ గురించి అనుకున్నప్పుడు నేను ఎలా డిజైన్ చేస్తాను అనేది ముందు స్కెచెస్లో వేస్తాం కదా, అలాగే వేసి ఇచ్చాను. హన్సిక గారిది ఆ సన్యాసి ఎలా వచ్చింది మీకు అసలు? సన్యాసం చెప్పగానే లేదు, ఆయన సార్ నాకు కొన్ని అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి పూరి గారు చెప్పారండి. ఓకే. అప్పుడు నేను ఇంకోటి నేను చేయను అన్నాను, నాకు అసలు తెలియదు సార్, నేను ఫస్ట్ టైం అంటే ఫ్యాబ్రిక్ పరంగా నేను ఎప్పుడు చేయలేదు అంటే. అక్కడ కాస్ట్యూమర్ అశోక్ అన్న ఉండే పెద్ద ఆయన, ప్రొడ్యూసర్ కూడా చేశారు. ఏం పర్లేదు భయం ఎందుకు, నేను చెప్తా లేదని అన్న. అప్పుడు వాళ్ళ సపోర్ట్, ఎందుకంటే అక్కడ వాళ్ళ సపోర్ట్ లేకపోతే కూడా నేను చేయలేను కదా, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు అది. తర్వాత సెకండ్ చందమామ మాత్రం వెరీ సాటిస్ఫాక్షన్ వర్క్ అది. ఎందుకు అంటే మొత్తం ఎంటైర్ టు ఎంటైర్ ఇంత బుక్ ఇప్పటికీ స్టిల్ ఐ హ్యావ్ దట్. ఆ స్కెచెస్ వేసిన బుక్ ఇంత ఉంటుందన్నమాట, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఎందుకంటే చాలా బాగా ఆయన నాతో కృష్ణవంశీ సార్ చేయించారనమాట. నేను అంటే ఎంట్రీ పూరి గారు అని చెప్పాలి, వర్క్ నేర్చుకుంది నేను కృష్ణవంశీ గారి దగ్గర. రెండోది ప్రస్థానం దేవకట్ట దగ్గర. ఎందుకంటే మనకి చాలామంది మనం నిఫ్ట్ నుంచి అనగానే ఇప్పుడు కంపారిటివ్లీ ఇప్పుడైతే అదేం లేదు, అంతా రిఫరెన్సెస్ వెళ్ళాలి, తీసుకోవాలి, చేసేయాలి. డిజైనింగ్ అంటే యూ హ్యావ్ టు మేక్ లైక్ యూ హ్యావ్ టు క్రియేట్ ది న్యూ థాట్. న్యూ డిజైనింగ్ అనేది మనం క్రియేట్ చేస్తే దానికి డిజైనర్ అని పేరు పెట్టుకోవాలి. ఎక్కడో తీసుకొచ్చి కొనుక్కున్న వాటికి డిజైనర్ అని పేరు పెట్టుకుంటే ఇట్స్ రాంగ్ వే, బూతు తెలుగులో. ఎందుకంటానంటే ఏదైనా సరే ఇట్స్ యువర్ బేబీ, యూ హ్యావ్ టు డెలివర్. నువ్వు డెలివరీ చేస్తే నా పేరు ఏంటో నీకు తెలుస్తుంది. ఇట్స్ ఎ క్రియేటివ్ జాబ్. డిజైనింగ్ అనేది ఇప్పుడున్న ఒక 10 మంది బొటెక్స్ ఉన్నాయనుకోండి, ఆ బొటెక్స్లో నిజంగా డిజైనర్ ఎంతమంది ఉన్నారండి? గ్రాడ్యుయేషన్స్ ఎవరున్నారు చెప్పండి? ఈవెన్ ఎన్ఐఎఫ్టీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాడ్యుయేషన్స్ ఎంతమంది ఉన్నారు నిఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు? బట్ ఇప్పుడు నవ్ డేస్ ఇట్స్ వెరీ ఫ్యాషన్. ఎలా అంటే డిజైనర్, డిజైనర్ అంటే ఒక ట్యాగ్ లైన్, అది డబ్బులుంటే డిజైనర్, బొటెక్ పెట్టుకుంటే డిజైనర్. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ ఎ డిగ్రీ. అంత ఈజీ కాదు. ఎన్ఐఎఫ్టీలో ఒకసారి వెళ్ళి సీట్ కొట్టాలంటే అంత ఈజీయా? ఈక్వల్ టు మెడిసిన్.
అది క్రియేట్ చేయగల ఎవరో తీసుకొచ్చేది మనం చేయడం కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చందమామ చూడండి, అప్పుడు దాకా హాఫ్ శారీస్ మీద వర్క్ అనేది అంతకుముందు మీరు చూసుండ్రు. ఓకే మమత, మీరు ట్రై చేయండి. ఓన్లీ చందమామతోనే వర్క్ అనేది స్టార్ట్ అయింది. కాజల్ని ఇప్పుడు కూడా చందమామనే పిలుస్తుంది. ఇప్పటికి కూడా ఆ వర్క్ మీద ఆ వర్క్ అని ఇవన్నీ ఆ సినిమాతోనే కదా స్టార్ట్ అయింది. అంతకుముందు ఎక్కడ ఉంది? అన్ని ప్లెయిన్స్, పట్టు లంగా జాకెట్లు ప్లెయిన్స్, ప్లెయిన్ ఓన్లీ ఐ క్రియేటెడ్ దట్. నేను గర్వంగా చెప్తా దాన్ని, ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. బికాస్ టుడే ఆల్సో దే ఆర్, అంటే ఎవ్రీ వన్ లైక్ దాన్ని ఫాలో అవుతున్నారు. సో నేను అది ఇప్పుడు దేశముద్ర మీరు చెప్పారు, అందులో ఒక సన్యాసి క్యారెక్టర్ అనేది. సో మనం ఏదైనా ప్రస్థానం సర్వానంద్ అప్పుడు ఎలా ఉన్నాడు, అది లుక్ మళ్ళీ అంటే మనం ఏదైనా ఒకటి వర్క్ చేస్తే దాన్ని ఒక హీరో అంటే మనం చెప్పుకునే హీరో కాదు, లుక్ వైజ్గా క్యారెక్టర్ని మనం అలా ప్రజెంట్ చేయాలి. దాన్ని క్రియేటివ్, అంటే నాకు తెలిసిన క్రియేటివ్ జాబ్ అది. అదే మీరు అన్నట్టు నిజంగా ఫ్యాషన్ డిజైనర్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. డిగ్రీలు లేదు, అందరూ ఏం డిగ్రీ లేదండి. ఏదో ఎక్కడ వెళ్తారు 1 year చదువుతారు, 6 months, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లే. బట్ అలాగని ఒక మెడికల్ మీరు తెచ్చుకోగలరా, ఒక ఇంజనీరింగ్ మీరు చేయగలరా అట్లా? కానీ మోర్ దెన్ ఎంత నేను ఇందాక ఈక్వల్ టు మెడిసిన్ ఎందుకనంటే, ఇప్పుడు రోహిత్ బాల్ మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద డిజైనర్ రీతు కుమారి ఉన్నారు, రోహిత్ బాల్ ఉంది, అంటే వీళ్ళందరూ వాళ్ళు క్రియేట్ చేసింది లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఓకే అండి, రోహిత్ బాల్ అని ఆయన ఒక లెనిన్ ఫ్యాబ్రిక్ని క్రియేట్ చేశారు, వీవింగ్ చేసి దీనికి ఇది పేరు పెట్టాలని. అంటే ఇట్స్ దేర్ రోహిత్, మనం ఏదైతే డిజైన్ చేస్తామో ఇది నా బేబీ అని నేను చెప్పుకోగలగాలి. దట్స్ ఎ క్రియేటివ్ షో. అంటే ఫ్యాషన్ డిజైనర్స్కి చాలా డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉన్న ఫీల్డ్ని వదిలేసి మీరు యాక్టర్స్ నేను వదలలేదే. ఇప్పుడు కూడా చేస్తున్నారా? నాకు నా ఓన్ స్టూడియో ఉంది కదా. ఓకే. అంటే ఇంకొకటి అంటే అది ఎప్పటికీ నాతో ఉండేది కదా. యాక్టింగ్ అనేది ఏంటంటే సడన్ ఏజ్ వరకే చేయగలం, అవునా కదా. అది ఎంతవరకు మనకి ఏదో కొంచెం కోరుకుంది, అది తీరిపోయిన తర్వాత మళ్ళీ మన దానికి వెళ్ళిపోతాం కదా. సో నాకు అది పర్వాలేదు. డిజైనింగ్ అనేది పూరి జగన్నాథ్ గారి దగ్గర చేశారు కాబట్టి అటు నుంచి ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళారా మీరు? అసలు ఆర్జీవి గారి దగ్గర ఎప్పుడు నేను డిజైనింగ్ చేయలేదండి. అంటే నగ్నం సినిమాకి వెళ్ళారు కదా, లేదు ఆఫర్ ఎలా వచ్చింది? లేదు, నేను దానికి కూడా డిజైనర్గానే వెళ్ళా. ఓకే. నేను అనుకుని డిజైనర్కి వెళ్ళాను, ఆయన ఆర్టిస్ట్గా అనుకుని ఆయన పిలిచారు. అది అక్కడ జరిగింది. ఎలా జరిగింది ఇంతకీ అదంతా? అసోసియేట్ డైరెక్టర్ ఫోన్ చేశారు నాకు, హరీష్ అని ఆ పిల్లాడు ఫోన్ చేశాడు. సరే నేను నాకు ఇదంతా ఏం చెప్పలేదు, ఇలా మూవీ ఉందండి మీరు రావాలండి అంటే, నేను థాట్ డిజైనింగ్ అనుకుంటాను కదా. సరే నేను వెళ్ళాను. దీని తర్వాత నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నువ్వు హీరోయిన్ అన్నప్పుడు నేను హీరోయిన్ అనుకున్నాను. అంతేం ఎగ్జైట్మెంట్ అయిపోయి చేయాలా ఏం లేదు, వచ్చింది చేశాను అంతే. అంటే అది మామూలు సినిమా కదా, నగ్నం కదా సినిమా పేరు. అప్పుడు అంటే నాకు ముందు తెలియదు కదా, టైటిల్ నాకు ముందు తెలియదు. అండ్ ఇంకొకటి సార్, అది డైరెక్టర్ నాకు ఇష్టపడి నేను చేశాను కదా, దాన్ని వాళ్ళ ఇష్టం. టైటిల్ ఏదైనా ఇప్పుడు మరణం అని మా డైరెక్టర్ పెట్టారు, రేపొద్దున దాన్ని ఇంకోటి కూడా పెట్టవచ్చు కదా, శరణం అని కూడా పెట్టవచ్చు. అదే నాకు సంబంధం లేదు, నేను చేసినంతవరకు ఆర్టిస్ట్గా నా జాబ్ ఏంటి, నేను ఏం చేశాను. అలా నగ్నం అని పెట్టారా లేకపోతే ఇంకోటి అని పెట్టారా అది నాకు సంబంధం లేదు. బట్ నేను కంఫర్టబుల్గా చేశాను అంతే. ఇంకా మిగిలింది ఆయన ఏం చేసినా ఆయన క్రియేటివిటీ అది. నేను అంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను కదా, నేను ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు అని చెప్పాను. బికాజ్ నేను ఎక్కడ నా క్లోత్స్ తీయలేదు. సో దట్ ఆయన ఆర్జీవి గారి క్రియేటివిటీ వేరే. ఆర్జీవి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయన. చాలా వర్క్గా చూసే మనిషి ఆయన. అంటే చాలామంది ఏదో చెప్తారు కానీ మనం ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. అంటే చాలామంది చెప్పడం కదా, బయట ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు కదా. ఇప్పుడు అసూరెడ్డిని ఉంది, అది అలాంటి సీన్స్ చేసినప్పుడు ఆయన గురించి ఆయన్నే హింట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. మేబీ అది కమర్షియల్గానో లేకపోతే ఇంకోనో లేకపోతే అదొక టెక్నిక్ అనుకోవచ్చు కదా, అదొక వే కైండ్ ఆఫ్ అనుకోవచ్చు కదా. బట్ ఇప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్గా నేను చూసిన దానిలో ఆయన వర్క్నే చూసాను నేను, రెండోది ఏం చూడలే. ఎక్కడ టైం వేస్ట్ ఒక పాయింట్లో మనమన్నా కూర్చొని ఒక ½ hour ఇది అది ఉంటుంది కదా, అలా నేను ఎక్కడ ఆయన టైం వేస్ట్ కూడా ఎప్పుడు చూడలేదు నేను. అసలు మోరోవర్ మనం తినడానికే టైం ఇచ్చేవాళ్ళు కాదు, టక 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 అన్నీ. సో మనకి ఎక్కడ ఇంకా అలా చూసినప్పుడు ఇప్పుడు ఇంకొకరు ఎవరితోనో చేశారు నాతో చేయలేదుగా. ఇందాక మీకు చెప్పాను, డిపెండ్స్ ఆన్ పర్సన్. మనం ఎంతవరకు మనది ఏదైనా మనకి మన లిమిట్స్ ఎప్పుడు మనం క్రాస్ చేయకుండా ఎక్కడ ఉన్నా సరే ఎవరితో మనకి ఇబ్బంది ఉండదండి. మన లిమిట్స్ ఓవర్గా ఉన్నప్పుడే ఎవరితో అయినా మనకి ఇబ్బంది కూడా ఉంటుంది, అంతే కదా. అంటే మీకు ఎన్నో ప్రాజెక్ట్ ఉండేది మరణం? ఇది ఇప్పుడు ఫోర్త్ వన్. నగ్నం ఫస్ట్, అది నగ్నం ఇంకా అంతకుముందు ఇంకొక 2 ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్కి ఒకటి ఇంకో 2 ఉన్నాయి. ఆర్పి పట్నాయక్ గారి దాంతో కూడా చేశాను. ఓకే. కాఫీ విత్ కిల్లర్ అని, తర్వాత ఇంకొక సినిమా ఉంది గులాబీ అని, మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తా తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
ఎప్పుడో ఒకప్పుడు. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఏమి ఇచ్చారు? అదే ఆయన ఒప్పుకుంటే డేటింగ్కి వెళ్తా, అదే అప్పుడు క్రేజ్ ఉందండి. ఏమండి మనం మనుషులు, ఓకే, ఈ రోజు నచ్చిన గుత్తి వంకాయ కూర రేపు నచ్చదు, ఈ రోజు నాకు ఇష్టం లేదు అంటే పవన్ కళ్యాణ్ అని కాదు, ఆయనని కాదు, జనరలీ మైండ్ మెచ్యూర్ లెవెల్స్ పెరిగే కొంది అన్నీ మారుతూ ఉంటాయి కదా. ఆ టైం నాకు యాజ్ ఎ హీరో, నాట్ ఎ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన మంచి పొజిషన్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఆయన హీరోగా నాకు చాలా ఇష్టం. ఓకే, నాట్ ఇన్ పొలిటీషియన్ వే. పొలిటీషియన్గా జగన్ గారు అంటే ఇష్టం నాకు. ఆయన గర్డ్స్ అంటే ఇష్టం. ఐ మీన్ టు లైక్ ఇప్పుడు నేను టీడీపీ బేసికలీ ఇప్పుడు, ఓకే ఓకే, బట్ జగన్ గారు దానిలో ఏమి ఇష్టం అంటే ఆయన గట్స్ అంటే ఇష్టం నాకు. ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నా కూడా అది చెప్తాను. అదే ఛాన్సెస్ వైసీపీ నుంచి పోటీ చేస్తా అని కూడా అన్నారు కదా అప్పుడు, బట్ తర్వాత నాకు టీడీపీకి పిలిచారు. టీడీపీ పిలిచారు? ఇప్పుడు టీడీపీ, నేను ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నా. ఓకే, పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ డబ్బుల కోసమేనండి. ఎంత పెడుతున్నాం దానికి ట్రిపుల్ సంపాదించామా లేదా, ఓకే. బట్ జెన్యున్గా ఈ 10,000 చూపించినప్పుడు ఇందులో ఒక 2 మాత్రమే జెన్యున్ వర్కర్స్ ఉండొచ్చు. ఒక 10లో ఒక 2%, 10%లో 2. ఆ 2 కూడా ఏంటంటే మన ఎథిక్స్ని ఫాలో అయ్యి మనం ఏదో ఒక పాస్ట్లో ఏదో చూస్తాం కదా, దాన్ని చూసినప్పుడు లేదు నేను వస్తే నేను ఇలా చేయాలి అనే దానిలో. బట్ వన్స్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత పొల్యూట్ అవ్వచ్చేమో, బట్ పొల్యూట్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రైట్. మనం వెళ్దాం అనుకున్నాం, ఏదో చేయాలి, వస్తే నేను ఇది చేయాలి, నా కాన్స్టిట్యున్సీలో ఇది చేయాలి, ఒక 80 గ్రామాలలో అట్లీస్ట్ నేను 5 సంవత్సరాలు 80 గ్రామాల్లో ఒక 2-3 పనులు నేను చేయొచ్చేమో అనే దానిలో, ఆ పాయింట్ ఆఫ్లో నేను వెళ్ళాను. ఓకే, అంటే మీరు అన్న ఆ 2%లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు పరిపాలిస్తే కదా తెలిసేది. అంటే ఆల్రెడీ చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇప్పుడు ఆయన పక్కన సినిమా ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? స్ట్రైట్ అవే క్వశ్చన్. చాలామందికి ఆయన ఆఫర్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఎవరికి? సినిమా ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీ కంటే ఆయనకి ఇంకా ఇప్పుడే కదా అవకాశం వచ్చింది. నేను అది పొలిటికల్గా కాదు, సినిమా ఇండస్ట్రీ పరంగానే అడుగుతున్నా. ఓకే, ఒక ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈవెన్ అనుష్క ఉంది, సమంత ఉంది, దాని ప్రకాష్ రాజ్ గారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకే దే డిడ్ ఎ లాట్. మరి మిగిలిన వాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చేశారు అసలు సినిమా ఇండస్ట్రీతో పాటు బయట వాళ్ళకు కూడా, ఉద్దానం కిడ్నీ బాధితులకు, రైతులకు, అందరికీ చాలా చేశారు కదా ఆయన. ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత, అంటే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, బిఫోర్ గురించి నేను అడుగుతున్నా. అంటే ఎనీవే ఇప్పుడు మన టాపిక్ అది కాదు, బికాజ్ ఎందుకంటే ఎవరిదైనా సరే ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఏమంటానంటే ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి, నేను అనేది అది. అంతే తప్ప ఎవరి వచ్చిన వాళ్ళందరూ చేయాలని రూల్ లేదు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మరి వెళ్ళారు. సో దట్ నేనేమంటే అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో నాకు తెలియదు ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు, బట్ ఆ రోజుల్లో ఆయన 2 రూపాయలకి కిలో బియ్యమని ఇచ్చారు, రైట్. అలాగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు కదా, కొన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ రోజుకి మనం చెప్పుకుంటాం, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో ఇందిరాగాంధీ టైంలో ఇల్లు ఇచ్చారని చెప్పి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చారని చెప్పి, ఇవన్నీ ఎందుకంటే బికాజ్ ఎందుకు అవి అలా ఉండిపోయాయి అంటే అది ప్రజలకి బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి అవి అలా ఉండిపోయి, అలా ఆ లీడర్లు ఇప్పుడు ఎవరైనా ఉంటే మనం అలాగే చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు టీడీపీలో అన్నారు కదా, లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైనా టికెట్ కోసం ట్రై చేశారా? టికెట్ ఇస్తారంటే. ఓకే, ఏ కాన్స్టిట్యున్సీ అండి మీది? గోపాలపురం? మాది రాజమండ్రి దగ్గర. రాజమండ్రిలో ఏరియా పార్లమెంట్లో ఎక్కడైనా. ఓకే, బట్ ఏమంటే లాస్ట్ మినిట్లో నామినేషన్ టైంలో అవ్వలేదు మనకి. ఓకే, అంటే చంద్రబాబు గారిని కలిసారా మీరు? ఎలా టీడీపీ? అక్కడే అచ్చెన్నాయుడు గారు వాళ్ళు, అంటే అక్కడ క్యాడర్ తీసుకెళ్లారండి. మనం ఎప్పుడు కానీ పొలిటికల్ అంటే సింగిల్ ఉండదు, విత్ క్యాడర్. లీడర్ ఎప్పుడు క్యాడర్లో నుంచే రావాలి, ఓకే, సింగిల్గా ఉండదు. అదే. ఇంకోటి, మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మీరు అసలు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఏం ప్రిపేర్ అయ్యారు? ఎన్ని రోజులు ఉండాలనుకున్నారు? ఈ గేమ్స్ ఇవన్నీ ఎలా? అవన్నీ ఏం నాకు తెలియదండి. ఏం తెలియదు? చాలా మంది అడిగారు నన్ను ఈ క్వశ్చన్, మేబీ నాకు ఎవరు అడగలేదు అది. ఓకే, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు బిగ్ బాస్కి వెళ్ళే ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు, ఏంటని మన పర్సనల్ లైఫ్ అడుగుతారు, మన మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో చూస్తారు, ఎన్నో ఉంటాయి. బట్ ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అన్నీ నన్ను అయితే అడగలేదు. మరి ముందు అది అంతా ఏమైనా ఉంది? మీరు ఎలా అనుకున్నారు అంటే ఇన్ని రోజులు ఉండాలి, ఇలా ఆడాలి? కానీ ఉన్న దానిలో నాకు ఏ గేమ్ వచ్చి నేను ఆడాలి అనుకునేదాన్ని జెన్యూన్ ఎఫర్ట్ నేను పెట్టాను. అది దానిలో అయితే ఏం లేదు. నేనైతే అక్కడ ఏమి బద్దకిచ్చలేదు. నేను ముందు ఉంటాను దేనికైనా సరే, అంటే గేమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నేను ఏదో కెమెరా ముందే వెళ్ళి మాట్లాడాలి అనే ఆ యాక్టింగ్ నాకు తెలియదు. నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నా బిగ్ బాస్లో కూడా. ఐ థింక్ నాకు బెస్ట్ నేమే వచ్చింది ఉన్న దానిలో. ఏదో నేను ఎప్పుడు ఎవరితో పక్క వెళ్ళి మాట్లాడడం కానీ, ఇది చేయడం కానీ, బ్యాక్ పిచ్చింగ్ అలాంటిది ఎప్పుడు నేను చేయలేదు. నాది కాదు.
అంటే అలా ఉన్నారు కాబట్టి సెకండ్ వీకే బయటకు వచ్చేసారు అనుకోవచ్చు. అలా ఏం లేదు, మళ్ళీ వెళ్తే కూడా వాళ్ళు ఉండొచ్చేమో, నాకు అప్పుడు లేదు. సెకండ్ వింటే ఇక వాళ్ళు ఉండొచ్చు. మరి అలాగంటే ఏమి వాళ్ళు డమ్గా కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారుగా, 6, 7, 8 వీక్స్ దాకా ఉన్నారు. దెర్ ఈస్ నో నథింగ్, ఏం లేదు అక్కడ. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ అనుకుంటా. బిగ్ బాస్ ద్వారా ఏం నేర్చుకున్నారు మీరు? అక్కడ వెళ్ళగానే ప్రతిదీ నెగిటివ్గా చూడాలని నేర్చుకున్నా. ఓకే, అంతే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా తుమ్ముతుందా తగ్గుతుందా, ఏదైనా ఉంటుందా, ఇదినే ఎక్కువ ఉంటుంది. రెండోది ఏమంటే మనం ఏంటనేది మన ఫుల్ క్యారెక్టర్ ప్రపంచం అంతా తెలుస్తుంది, అదొక మైనస్ అనిపించింది. నిజంగా అంటే మనం ఏంటనేది అక్కడ నిరూపించుకోవడానికి ఉంటుందా ఛాన్స్? వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది? అక్కడ స్క్రిప్ట్ ఏం ఉండదండి, అందరూ స్క్రిప్ట్ అంటారు కానీ నో, వాళ్ళు ఇస్తారు మనకి ఈ థీమ్లు ఇస్తారు, థీమ్ వైజ్గా చేయడమే. మేబీ మీరన్న 8 వీక్స్ 2 వీక్స్ ఇవన్నీ ముందు కొంతమంది మాట్లాడుకుంటారేమో, నాకు తెలియదు. నా వరకు నేను మాట్లాడలేదు, నాకు తెలియదు నాకు అది. ఓకే, ఎందుకంటే నేను బయటకు వచ్చే ముందు బిందు మాధవి అంది, నువ్వు ఎన్ని వీక్స్ మాట్లాడలేదా అని అంది. అప్పుడు నేను షాక్ అయ్యా, ఎన్ని వీక్స్ అని మాట్లాడాలా అన్న. నాది ఉంటుంది కూడా అక్కడ, మరి వాళ్ళు ఎడిట్ చేశారేమో నాకు తెలియదు. నన్ను అడిగినప్పుడు బిందు అడుగుతుంది, నీకేమయ్యా అప్పుడే నువ్వు ఉండాలి కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేసి నేను ఉంటాను. ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా. సో అప్పుడు బిందు అడిగినప్పుడు అప్పుడు నేను రియల్గా షాక్ అయ్యా, ఉంటుందా ఏంటి నాకు తెలియదే అని అనుకున్నా. ఆమె ప్యూర్గా వెళ్ళాను, ప్యూర్గా వచ్చాను అంతే. నాకేం లోపల గిజిగిజిలో ఏం జరిగినాయో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నానో అలాగే వచ్చాను అంతే. రెమ్యునరేషన్ పరంగా అంతా గుడ్, ఓకే, సిస్టమాటిక్ ఉంటుందండి, అదేం ఉండదు, మామూలుగానే బాగానే ఉంటాయి పేమెంట్స్. ఓకే. ఇంకోటి మీరు పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రభాస్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటానని అన్నారు. ఆయన చేసుకునేట్లేదు. ఓకే, అదే ఆయన చేసుకోకపోతే మీరు చేసుకోరా ఏంటి? అలా అన్నాం కానీ లేదు, తెలియదు, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే, ప్రభాస్ గారు అంటే ఈవెన్ క్యారెక్టర్ వైజ్గా చాలా ఇష్టం. నేను విన్నాను, ఇప్పుడు కలవలేదండి. ఒకరోజు వెళ్ళి కలుద్దాం అనుకుని కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, అంత దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట. కానీ ఇష్టం చాలా. అంటే ఏదైనా సినిమా షూటింగ్లోనా ఎక్కడ? షూటింగ్ పర్పస్ బాహుబలి జరిగేటప్పుడే వెళ్ళాము RFCకి. మళ్ళీ ఎందుకు అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకే కొంచెం నర్వస్గా అనిపించి వచ్చేసాను అనమాట. ఓకే, అంటే మళ్ళీ పోలేదు దగ్గరికి. మీ సినిమా ఈ మంత్ 21st వస్తుంది, ఆయన సినిమా 27th వస్తుంది. నేను పోటీ తీసుకొస్తున్నాను. అయ్యో అలా ఏం లేదమ్మా, అది ఎక్కడ మనం ఎక్కడ, కల్కి ఎక్కడ మనం ఎక్కడ. బట్ ఒకటి, ఆ సినిమా వచ్చేంత వరకు మన సినిమా అక్కడైతే కంపల్సరీ ఉంటుంది. అట్లీస్ట్ మన పోస్టర్ అయినా మనల్ని చూస్తారు కదా. ఓకే, అదే అనుకుంటున్నాను నేనైతే, ఉంటుంది కదా మనదైతే ఉంటుంది. అదే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చూడాలనే మీరు ఆ సినిమాకి ముందు తీసుకు. అలా ఏం లేదు, ఏదైనా సరే సినిమా రిలీజ్ అనేది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందండి, మనకు అలా ఏం లేదు. జస్ట్ నేను ఏదో అలా చెప్పాను అంతేకాని లేదు. ఏమో మన ఈ సినిమా ఆడుతుంది అనుకోండి, డెఫినెట్గా ఉంటుంది కదండి, నెక్స్ట్ స్క్రీన్లో అయితే ఉంటుంది కదా, మా నమ్మకం అది ఉంటుందనే. ఈ సినిమా థియేటర్కి అనుకుని స్టార్ట్ చేశారా లేదా ఓటీటీకి అనుకుని స్టార్ట్ చేశారా? అప్పుడు థియేటర్కి అనుకునే. థియేటర్కి అనుకుని, ఓకే. ఓటీటీ అని ఏం లేదు. అంటే ఇప్పుడు సినిమా చేయడం అంటే ఈజీ అయిపోయింది ఇప్పుడు, కానీ రిలీజ్ చేయడం అంటేనే చాలా కష్టం అయిపోయింది. అది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి రిలీజ్ విషయం? ఈ క్వశ్చన్ నాకన్నా మా డైరెక్టర్కే తెలుస్తుంది, ఎందుకంటే మనకు తెలీదు. బికాజ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి రిలీజ్ అనేది, నేను చూస్తూ ఉంటాను కదా, మా డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే, తన ఏదైనా సరే వెరీ క్లీన్ అండ్ క్లియర్గా ఉంటాడు, అంటే పిన్ టు పిన్ చాలా సిస్టమాటిక్గా అలా వెళ్తూ ఉంటాడు అనమాట. మంచి హార్డ్ వర్కర్. సో ఈ రిలీజ్గా ఇదంతా సంబంధించి వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళే మాట్లాడుకుంటారు, రేణుకా గారు లేడీ మేడం వాళ్ళే మాట్లాడుకుంటారు. మాకు పెద్ద నాకు రిలీజ్ గురించి దాని మీద తెలియదు. మీకు ఒకటి బ్రేకప్ కూడా జరిగిందని తెలిసింది, మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరినో ప్రేమించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనే న్యూస్ కూడా వచ్చింది. ఎలాంటి గొడవలు పడకుండానే విడిపోయారు. అది అక్కడ అసలు నాకు లేదా మ్యూజిక్ డైరెక్టర్ అనేది, నాకు పరిచయమే లేదు ఎవరు. అంటే మామూలు హలో హాయ్ అంతే. ఎవరో 4 సినిమాలకు పనిచేశారు ఆయన, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ప్రేమించారు, ఎలాంటి గొడవలు పడకుండానే విడిపోయామన్నట్టు మీరు ఒక నేను ఇంటర్వ్యూలో చెప్పలేదండి. ఫస్ట్ టైం నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను షాక్లో ఉన్నాను. నేను ఓకే, నేను బిగ్ బాస్లో చెప్పాను ఏదో ఒక డైరెక్టర్ అని చెప్పి, నాట్ మ్యూజిక్ డైరెక్టరా. అంటే తెలియని అన్మెచ్యూర్డ్లో ఐ థింక్. అదే గొడవలు కూడా పడకుండా లేదు, ఏం లేకుండా ఎందుకు అయిందో కూడా తెలియదు. అదే మామూలుగా గొడవలు పడి విడిపోతారు, అదేం లేదు. మీరు గొడవలు లేకుండా ఎందుకు విడిపోయారు అంటే తెలియదు, అంటే మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. మేబీ టైం, నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ అమెరికా. ఓకే, నేను అక్కడ వెళ్ళిపోయాను, నేను తెలీదు అది ఎందుకో. మేబీ ఇట్స్ లో ఆర్ నాట్ అనేది కూడా నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి తెలియని ఏజ్ ఒకటి ఉంటుంది కదండి. నేను ఇందాక మీకు అన్నాను కదా, ఇప్పుడు 2016 అంటే ఏం మెచ్యూర్ లెవెల్స్ కూడా ఉండవు. దాని మీద కూడా పెద్ద ఇప్పటికీ నాకు ఎక్కడన్నా కనిపిస్తే కూడా నేను హలో హాయ్ చెప్తాను. నాకు ఎందుకంటే మాకు తెలియదు అసలు అది ఏందో, ఇప్పటికీ నాకు క్లారిటీ ఉండదు అంతే.
ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఇప్పుడు సింగిల్గానే ఉన్నారా? ప్రజెంట్ లేదండి, పెళ్ళే సింగిల్ చేసేది ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ అలా ఎవరన్నా అనుకుంటే మ్యారేజ్ చేసుకోవడమే అంతే. పెళ్ళంటే మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆమె డాక్టర్ పెళ్లి చేసుకుంది, తర్వాత అతను ఏదో గే అని తెలిసాడు, అది స్టోరీ ఏదో ఒకటి. అది ఇప్పుడు లాంగ్ బ్యాక్ కజన్ నా డాక్టర్. ఓకే. ఆ టైంలో ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాను, ఇప్పుడు నవే డేస్ ఇద్దరు కలిసి ఉండడం కరెక్ట్ అయినా అని అడిగారు ఎవరన్నా. తెలుసుకోవడం తప్పలేదు అని చెప్తున్నా. అదే కానీ అలా లివింగ్ రిలేషన్ గురించి నేను మాట్లాడలేదు. అంటే ఈచ్ అదర్ లైఫ్ ఇప్పుడు ఈ రోజు చూసేసి రేపు పెళ్ళి అనేది రాంగ్. మనం చూసిన తర్వాత ఒక 2-3 నెలలు అయిన గ్యాప్ తీసుకొని ఇద్దరు ఒకరికొకరు తెలుసుకొని అప్పుడు మ్యారేజ్కి వెళ్ళడం కరెక్ట్. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ చేసుకుంటే బ్రేకప్ అవ్వకూడదు, అదర్వైజ్ చేసుకోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే తెలిస్తే ఇష్టపడితేనే, ఒకవేళ మధ్యలో కొన్ని ఏవో తెలివి ఉండొచ్చు, కానీ అన్నిటికి సిద్ధపడి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దాన్ని జీవితాంతం నేను బేర్ చేస్తాను లేదా ఇష్టపడి బేర్ చేస్తాను అనుకున్నప్పుడే మ్యారేజ్కి వెళ్ళాలి. అదర్వైజ్ హ్యాపీగా సింగిల్గా ఉండిపోవచ్చు. మీ లవ్ మ్యారేజ్ అంటే మీకు ఎక్కువ ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఒక 3 నెలల పరిచయం కూడా లవే అంటారుగా. అంటే రెండు, నేను అనేది రెండిట్లకి నేను వ్యతిరేకతను కాదు. ఏదైనా మ్యారేజెస్ అనేవి బ్రేక్ అవ్వకూడదని చెప్తాను. అంటే షుడ్ బి రెస్పెక్ట్ అంతే. మనం అది వాల్యూ ఇవ్వాలి ఆ రిలేషన్కి. అలా ఉన్నప్పుడు మనం దానిలోకి పోవాలి అంట. అదర్వైజ్ లేకపోతే వెళ్ళొద్దు. ఏదో ఇప్పుడు పెళ్లి చేసుకొని రేపు విడిపోయేలాగా అయితే వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఎందుకంటే దానివల్ల 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. అబ్బాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, అమ్మాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అది ఎలా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇది వదిలేసింది. ఎప్పుడైనా సరే ఈరోజు మన ప్రజెంట్ రేపటికి పాస్ట్ అవుతుంది. ఈ పాస్ట్ని కంపేర్ చేసుకునే లైక్ దీని ట్రావెల్లోనే ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో మా ఒక లైఫ్లో ఆ బ్రేకప్ లెక్క ఆ డివోర్స్ అని ఉంటే రెండో లైఫ్లోకి అది రెండో పర్సన్కి కూడా అది యాడ్ అవ్వకుండా వెళ్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో చూస్తుంటే చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది మ్యారేజ్ అంటే. దెర్ ఇస్ నో ఎథిక్స్ నథింగ్. బట్ అలా అన్నీ మనం అనకూడదు. అయ్యో కొన్ని ఉంటాయి, కొంచెం డబ్బుల కోసమే పెళ్ళినే చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి అన్నాను కదా ఇప్పుడు. అలాంటప్పుడు ఎందుకు లేదు అని. బిగ్ బాస్లో మీరు మీ కో కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పటికి కూడా టచ్లో ఉన్నారా? కొంతమంది. ఓకే. నాకు అప్పుడులే వాళ్ళతో ఎవరితో మాట్లాడినా వాళ్ళతోనే కొంచెం. ఓకే. మీ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్క విషయం చెప్తారా? చెప్పండి. అశ్వరెడ్డి, షీ ఈజ్ ఎ నైస్ గర్ల్ అండ్ హార్ట్ఫుల్గా ఉంటుంది. మహేష్ విట్ట ఈజ్ నైస్. ముమైత్ ఖాన్ నాకు పెద్దగా తెలీదు, నో ఐడియా. అంటే తక్కువ స్పెండ్ చేశాం కదా. తేజస్వి, షీ ఈజ్ ఆల్సో వెరీ నైస్ గర్ల్, ఓపెన్ హార్ట్. హమీదా గుడ్. నటరాజ్ మాస్టర్ గారు ఎమోషనల్. హరియానా వల్ల నేను బయటకు వచ్చాను కాబట్టి ఎప్పటికీ నేను అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేయను. ఐ హేట్ హర్. అప్పుడు ఇదే చెప్పు, ఇప్పుడు అదే చెప్తా. బికాజ్ వితౌట్ రీజన్తో ఒకటి ఏదో క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక అమ్మాయిని ఏదో బయటికి పంపించాలని ప్లానింగ్ ఉంది కదా. ఏదైనా ఫేస్ టు ఫేస్ డీల్ చేయాలి. ఇఫ్ యు ఆర్ జెన్యూన్ టాక్ లైక్ మాట్లాడే విధానం కూడా ఐ టు ఐ మాట్లాడాలి. సో నాకు అమ్మాయి ఇప్పటికీ నచ్చదు. ఒక అమ్మాయి నేను వద్దు అని డిలీట్ చేస్తే నా మైండ్లో అది ఎంత పాజిటివ్ అయినా కూడా నేను తీసుకోలేను. దట్స్ మై ప్రాబ్లం. ఓన్లీ హరియానా ఒకరేనా అలా మీ జీవితంలో ఇంకెవరు? లేదు, హరియానా. నాకు అలా చీటింగ్ ఐ హేట్ ఇట్. ఫస్ట్ ఎనీబడి నువ్వేదో వచ్చి ఇక్కడ పొడుస్తానని చెప్పి పొడిచే, బ్యాక్ వచ్చి పడవద్దు. కానీ అదొక గేమ్ కదా, గేమ్ షోలో అలా చేసింది బయట లేదు. అమ్మాయిని ఇప్పుడు అలా అనుకుంటే అమ్మాయిని నేను చేయాలి. ఆ రోజు నేను బిగ్ బాస్ నుంచి బయట రావడం కారణమే అమ్మాయి. సో ఎందుకంటే మేబీ అంతకన్నా వర్స్ట్గా ఉన్న వాళ్ళు అందరిలో ఎంతమందే ఉన్నారు కదా. ఎన్నో వీక్స్ ఉన్నారు వర్స్ట్ పెర్ఫార్మెన్స్లో, ఎక్కలు కూడా ఏం చేయకుండా. మరి నేనున్నప్పుడు అప్పుడు కూడా నేను గేమ్ ఆడినప్పుడు ఏది ఉన్నా కానీ చేర్చేవాళ్ళం కదా. సో నాకు అది ఎందుకో మేబీ గేమ్ అయి ఉండొచ్చు. నేను అలా అనుకుంటే కబడ్డీ ఆడినప్పుడు నాకు చెయ్యరుకుంటారు. ఇప్పుడు దే ఆర్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు. నేను సీజన్ ఆడేటప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు వాంటెడ్లీ నాకు చెయ్యరుకుంటారు. అప్పుడు ఆ గేమ్లో కొన్ని అలా జరుగుతాయి. కానీ ఈ చీటింగ్ నాకు ఈ వే నాకు ఇష్టం లేదు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయరు. మేబీ ఇప్పుడు నేను ఎక్కడైనా కలిసినా కూడా మాట్లాడలేదు. 1-2 టైమ్స్ కలిసాను కానీ నేను యాక్ట్ చేయనండి. నాకు నచ్చితే నచ్చినట్టు ఉంటా, లేకపోతే లేదు. ఇప్పుడు ఆమె వల్ల నాకు కలిసి వచ్చేది లేదు, నా వల్ల ఆమెకి కలిసి వచ్చేలేదు. ఎందుకు ఇప్పుడు మైండ్లో ఒకటి పెట్టుకొని ఎదురుగా ఎందుకు యాక్ట్ చేసేది? నేను ఇంతే అనుకుంటే సరిపోతుంది కదా. మాట్లాడతారు, లేకపోతే లేదు. నెక్స్ట్ సరియు ఈస్కొచ్చు సీజన్. అఖిల్, నాకు అక్కడే ఎవరితో నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. నేను మీరు అందరి పేర్లు అడిగినా కూడా ఒకటే చెప్తాను. స్రవంతి చొక్కరం. ఎస్ ఈజ్ ఆల్సో. తన గేమ్ తను ఆడింది, తనకు తెలుసు ముందు అక్కడ అంతాను ఇదంతా ఇలా ఉండాలేమో అని అక్కడ అన్నీ తెలుసుకుని వెళ్ళారు. నేను ఒకదాన్ని బ్లైండ్గా వెళ్ళా.
మామూలుగా అంటే అంతకుముందు చాలా సీజన్లో ఆడారు కదా, ఆ సీజన్లో ఆడినప్పుడు మీరు అక్కడికి వెళ్తున్నారని ముందే తెలుసుకుంటారు కదా అసలు గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అని. నాకు అలాగేం చెప్పలేదు, వాళ్ళు ఏమంటే ఏం తెలుసుకోకుండానే రండి అన్నారు. ఓకే మనకి వాళ్ళు ముందు పైన ఛానల్ నుంచి చెప్పినప్పుడు అది చెప్పారు. ఓకే సి ఇట్స్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ లైక్ డ్రామా. ఓకే ఫైనల్గా ఈ సినిమా ఎలాంటి ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది? అంటే యూత్నా, ఫ్యామిలీ ఆడియన్స్నా, లేక ఓన్లీ హారర్ ఇష్టపడే వాళ్ళ? యూత్ అండ్ కిడ్స్ వీళ్ళిద్దరికి అట్రాక్ట్ చేస్తే పేరెంట్స్ ఆబ్వియస్లీ వెళ్తారు. ఓకే సో యూత్ అండ్ కిడ్స్ మీదే మా టార్గెట్. సో 100% వాళ్ళందరికీ పిల్లలకి అండ్ యూత్కి నచ్చుతుందండి. సెన్సార్ కంప్లీట్ అయిపోయిందండి? అయిపోయింది. ఏ సర్టిఫికేట్ వచ్చింది? యూఏ ఉన్నాను, యూఏ కదా. యూఏ ఎందుకంటే అదేం అందులో ఏం ఎక్కడ చిన్న వర్డ్ కూడా బ్యాడ్ ఉండదు. ఓకే అందరూ ఇలా కూర్చొని చక్కగా చూడొచ్చు. ఇలా ఒక చిన్న బ్యాడ్ వర్డ్ కూడా ఉండదు. ఈవెన్ వర్డింగ్స్లో కూడా డైలాగ్స్లో కూడా ఎక్కడ నీట్ ఫిలిం, చాలా క్లీన్ అండ్ నీట్ ఫిలిం. ఓకే మీరు సినిమా చూసారు కదా, మీరు భయపడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి సినిమా చూసి? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. నాకు భయం వేసింది, ఇలా అనుకుంటాను మళ్ళీ చూసుకొని. డైరెక్టర్ సాగర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయన అడిగి అసలు ఈ సినిమా ఎందుకు లేట్ అయింది తెలుసుకుందాం. ఈ సినిమా 3 years బ్యాకే కంప్లీట్ అయింది, కానీ ఎందుకంటే రిలీజ్కి ఇంత లేట్ అయింది? అన్ని చోట్ల ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మేము 3 years బ్యాక్ ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ చేసామండి. బట్ వేరే ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే దీన్ని వాళ్ళే రిలీజ్ చేస్తామని చెప్పి మనకి ప్రామిస్ చేసి ప్రామిస్ బ్రేక్ చేశారు. సో మా రిలీజ్ ఆల్మోస్ట్ 1 year ఆపారు. దాని తర్వాత వేరే ఆడియో కంపెనీ ఒకటి ఉంది, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. వాళ్ళు ఈ స్టోరీ నచ్చి ఈ స్టోరీ కాపీ రైట్స్ వాళ్ళు తీసుకొని Part 2 కింద స్టోరీ డెవలప్ చేద్దామని చెప్పి వాళ్ళు 1 year వేస్ట్ చేశారు. సో లాస్ట్కి మేము చూసి ఇంకా ఎవరితో అయ్యే పని కాదు, మన ప్రోడక్ట్ మనం రిలీజ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పి మేము ఓన్ రిలీజ్కి వెళ్ళాం. అంటే 3 yearsలో మీరు ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేశారా? లేదు. ఫస్ట్ టు బి ఫ్రాంక్ ఫస్ట్ కాపీ చేసినప్పుడు స్టోరీ లీనియర్గా లేదు, నాన్ లీనియర్గా పెట్టాను కావాలని. బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సరే అంత వద్దు, కొంచెం అండర్స్టాండబుల్గా ట్రీట్ చేద్దామని చెప్పి ఎడిట్ ప్రాసెస్ని మార్చాం. సినిమా మళ్ళీ ఏం మార్చలేదు. ఎడిట్ ప్రాసెస్ మార్చిన తర్వాత అప్పుడు అవేసం, అందుకే కదా వాళ్ళకి నచ్చింది, సినిమాకి నచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ తీసుకెళ్తానన్నారు. మేము కూడా ఓన్గా చేసేదానికన్నా వాళ్ళతో వెళ్తే బెటర్ అనుకున్నాం. బట్ వాళ్ళు మాట తప్పారు. అలా 1-2 కాదు 3 మాట తప్పి 3 సంవత్సరాలు లేట్ చేశారు. ఓకే శ్రీ రాపాక గారిలో మీకు దెయ్యం ఎక్కడ కనిపించింది అసలు? దెయ్యం అంటే యాక్చువల్గా నాకు నెగిటివ్ షేడ్ కావాలి నాకు స్టోరీలో. సమ్వేర్ ఐ ఫీల్ ఆ సైడ్ ఆఫ్లో తను ఆ క్యారెక్టర్ని మనం బిల్డ్ చేయొచ్చు నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆడిషన్ చేసిన తర్వాత నాకేదో హీరోయిన్ అంటే బాగా గార్జియస్గా తయారు చేసి అలా స్లోగా ప్రజెంట్ చేయాలనేది లేదు నాకు. సో నా క్యారెక్టర్ సెట్ అయ్యేటట్టు స్టోరీకి నాకు ఈ అమ్మాయితో ఒక క్యారెక్టర్, పైగా ఆ టైంలో నేను నాకున్న చాయిసెస్లో తిని బెటర్ చాయిస్ అని అనిపించింది నాకు. ఫస్ట్ ఆప్షన్ ఈమె అనుకునే స్టార్ట్ చేశారా? అంత ఆడిషన్ చేశాను. లేదు నేను చేసినప్పుడు నాకు ఏంటంటే నేను 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మనం ఎలాగైనా వాళ్ళతోనే చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ప్యాషన్ తక్కువ ఉంటుంది. ఎలాగైనా నేను చేస్తాను అని చెప్పి ఎదుటోళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళకి హార్డ్ వర్క్ స్కిల్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. సో షీ బిలాంగ్స్ టు సెకండ్ కేటగిరీ. సో ఐ ఫౌండ్ సమ్ ప్యాషన్ ఇన్ హర్. ఇప్పుడు ఇంత అంటే ఇంత చేద్దాము, తొందరగా వెళ్ళిపోదాం, ఈరోజు ఇంకా సీన్ ఉందా, ఇదన్నీ ఉండదు. ఒక సీన్ సరిగ్గా రాకపోతే షీ యూస్ టు స్టే, షీ యూస్ టు వర్క్ హార్డ్. కొన్ని తనకి రాకపోయినా తను యాక్సెప్ట్ చేసేది, ఇంకా ఎక్కడ రావట్లేదు సార్ ఇంకా అలా ఉండేది అన్నమాట. సో అది మాకు ఆడిషన్లోనే నాకు అర్థమైపోయింది. దట్ ఈస్ ద రీజన్. నేను ఏమన్నా ఇబ్బంది పడి అంటే డిఫికల్ట్గా ఫేస్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఎస్పెషలీ నేను అనుకున్న గోస్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో జనరల్గా దానికి నేను డూప్ పెడదాం అనుకున్నాను. బట్ స్ట్రైట్ అవే ఫేస్ నేను ఇంతకుముందు నేను చేసిన సినిమాలకి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్లోని ఫేస్ రోటో ట్రాకింగ్ చేసాను మేకప్. ఓకే. అప్పుడు అమ్మాయి ఒక సటల్ ఎక్స్ప్రెషన్తో చెప్పినా మేకప్ అలాగే ఉంటుంది. నాకు ఇప్పుడు ఏంటంటే అమ్మాయి బాడీ లాంగ్వేజ్తో పాటు కావాలి. లాంగ్ బ్యాక్ ఈవిల్ డెడ్ ఫస్ట్ సిరీస్ వచ్చినప్పుడు అందులో గోస్ట్ బిహేవియర్ అలా ఉండేది. సో ఐ ట్రైడ్ సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే నాకు కొంచెం వెటకారంగా అనిపించింది నేను అవుట్పుట్ చూసినప్పుడు. అప్పుడు మనం చిన్నప్పుడు భయపడినట్టు ఇప్పుడు మనం చేస్తే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు స్కేల్ అన్నిట్లో మారుతుంది క్యారెక్టరైజేషన్. సో దాన్ని కొంచెం నెగోషియేట్ చేసి ఇలా బిహేవ్ చేయాలి. బట్ ఏంటంటే ప్రాబ్లం, తనకు ఐస్ ఎప్పుడైతే మీరు ట్రైలర్ చూసినట్టు ఆ వైట్ వేస్తామో మీకు మొత్తం బ్లైండ్ అయిపోతారు, కనిపించదు. సో తన షార్ట్లో తను బ్రేక్ అయినా మళ్ళీ చేపట్టుకొని అక్కడ కూర్చోబెట్టాలి, మళ్ళీ షార్ట్లో నేను దగ్గర తీసుకెళ్ళాలి. సో అది తనకి పాపం టఫెస్ట్ పార్ట్. నాకు టఫ్ ఏముంది, ఐ లైక్ ఛాలెంజెస్, నేను ఎంజాయ్ చేస్తాను. నిజమేనండి. అది మీకు ఇంకా ఏమైనా టఫ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అది టఫ్, కనిపించకుండా చేయాలి కదా. నైట్ అంతా మాకు నైట్ షూట్, మేము ఎక్కడో ఒకటి వెళ్ళి ఫామ్ హౌస్ అక్కడ చేస్తున్నాము.
చేసినప్పుడు అప్పుడు మధ్యలో వర్షం కూడా వచ్చేది కదా, మధ్యలో వర్షం నైట్లో అప్పుడప్పుడు వర్షం. మేము పెట్టిన బ్లాక్లు కొన్ని ఎలాగుంటుందంటే ఇప్పుడు ఇది ఫారెస్ట్లో ఒక సన్న సందులోని జనరేటర్ వ్యాన్ వెళ్ళాలి, మళ్ళీ వైరింగ్ తీసుకోవాలి. కరెక్ట్ లైట్ సెటప్ పెట్టినప్పటికి వర్షం పడిపోయేది. ఈ పాపం లైట్ మెన్లు అందరూ లైట్లు పట్టుకొని మళ్ళీ పరిగెట్టేవారు ఈ చేంజ్ రూమ్ వైపు. ఆ లైట్లు వేడి ఉంటాయి, మరి మేము వెళ్ళిపోలేం కదా, నేను హెల్ప్ చేయాలి లైట్ మెన్తో పాటు. ఆగండి వీ యూస్ టు అప్పుడు కరెక్ట్ మళ్ళీ లైట్ ఆఫ్ మళ్ళీ, ఎందుకంటే బల్బు పోయిందంటే మళ్ళీ కష్టం. సో అలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, ఎందుకంటే సమ్మర్కి వింటర్ అది రైనీకి మధ్యలో స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. అవి మాత్రం టఫెస్ట్ ఛాలెంజ్. ఈ సినిమా చేయకముందు దెయ్యం అంటే మీకు భయం ఉండేదా? ఈ సినిమా చేసిన తర్వాత దెయ్యం భయం అలా పోయింది ఏమైనా ఉందా? నాకు అంటే ఒక్కొక్కరు నమ్మకం, నాకు దెయ్యాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద నమ్మను. సో నాకు ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు. బట్ మేబీ ఉండొచ్చేమో. అంత భయపడే అంతగా నేను దెయ్యం చూసి భయపడాలని చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు నాకు. ఓకే, దెయ్యాలు అనేవి లేవని నమ్ముతారు మీరు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నాకు ఎప్పుడు నా ఎదురుగా వచ్చి నాతో పెద్ద పరిచయం లేదు కదా వాటితో. అని నాకు అంత పెద్ద అంటే అలా ఏం ఉండదు. అయ్యో అది వస్తుందని చిన్నదానికి భయపడిపోయి ఇంట్లో అలా ఎప్పుడు లేదు. ఓకే, మీరు ఇందులో హీరోగా కూడా చేశారు కదా, ఎందుకు మీరే డైరెక్టర్ అయ్యి మీరే హీరోగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకన్నా బెటర్గా ఎవరు అనిపించలేదు నాకు సబ్జెక్ట్కి. ఓకే, అది నేను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఫిల్మ్ కాన్స్టంటీన్ అని కియానూ రీవ్స్ నా ఫేవరెట్ యాక్టర్. సో తను మైండ్లో పెట్టుకుని చేశాను. నాకు ఈ రోల్ చేయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది కాబట్టి నేను రాసుకున్నా. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు ఆఫ్ ద ట్రాక్ నాకు హీరోగా మానేసి ఓన్లీ డైరెక్షన్ చేయాలని నేను అటెంప్ట్ చేశాను. బట్ నాకు సంబేట్ నాకు ఎవరు క్యారెక్టర్ కనెక్ట్ అయినట్టు అనిపించలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ప్యాషనెట్గా అనిపించలేదు. ఈ మధ్యకాలంలో నేను స్టార్ట్ చేశాను పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి స్టోరీ పిచ్ చేయడం, డైరెక్ట్గా హీరోస్ పెట్టడం. వాళ్ళకి కూడా వాళ్ళ డిజైన్ అయిన వాళ్ళకి తగ్గ స్టోరీస్ మాత్రమే నేను తయారు చేసుకోవడం. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ బాగుందని చెప్పి హీరోని పెట్టడం అలా లేదు, వాళ్ళకి సెట్ అయ్యే సబ్జెక్ట్ మాత్రమే. సో దట్ ఈస్ వాట్. సో నాకేంటంటే నేను చేస్తున్న టైంలో ఐ ఫెల్ట్ ఐ కెన్ క్యారీ దిస్ క్యారెక్టర్ అనిపించింది. లక్కీలీ నేను రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ 64 షోస్ వేసాను. ఓన్లీ టీమ్ మెంబర్స్ కాదు, ఒపీనియన్స్ తెచ్చుకుని మనం కాన్ఫిడెంట్గా ఉండడం వేరు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జడ్జ్మెంటల్గా చెప్పడం వేరు. సో 64 మంది కూడా అదే రెస్పాన్స్ వచ్చింది, అమ్మయ్య అనుకున్నాను. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ బాగుంటే సినిమా బాగా వస్తే మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మీ సినిమా వాళ్ళకి ఎవరికి చూపించలేదా? చూపించాలంటే దానికి స్టెప్స్ ఆఫ్ రీచ్ ఉంటుంది. గుడ్ల పూజారి సరైనడు కాకపోతే దేవుడు కూడా పలకరించడు ఒక్కోసారి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డల్. అక్కడ దాకా వాళ్ళ పాపం మంచివాళ్ళు, దిల్ రాజు గారు కూడా మంచివాళ్ళు. బట్ ద పాయింట్ ఇస్ వెన్ యూ రీచ్ టిల్ దేర్ టు దేర్ మధ్యలో చాలా డర్ట్ ఉంది. నేను వాళ్ళు బ్లేమ్ చేయను, ఎందుకంటే పాప వాళ్ళు కూడా ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఎంతమందిని చూస్తారు, ఎంతమందిని వింటారు. సో మనం ఏదైనా చేస్తే దట్ సౌండ్ షుడ్ బీ ఇన్ సచ్ అవే వాళ్ళ దాకా రీచ్ అయ్యేలా ఉండాలి. హోప్ఫుల్లీ ఇది వెళ్తుందని నాకు అనిపిస్తుంది, చూద్దాం. 21న రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు ఏంటి? ఫస్ట్ టార్గెట్ అయితే 150. సో మేము డిస్ట్రిబ్యూటర్స్తో అనుకుంది ఏపీ అండ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్. సో చూడాలి, అంటే టాక్ బాగున్న తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ బేస్ మీదే ఇంక మేము ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి థియేటర్స్ని తీసుకోవడం లీజులు ఇవన్నీ చేయట్లే. 100% టాక్ బాగుంటే ఇట్ విల్ గో, లేదంటే మనం ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం. అంటే నెక్స్ట్ వీక్ వెంటనే కల్కి సినిమా వస్తుంది కదా, పెద్ద సినిమా కదా. కల్కి సినిమా వచ్చినా మీకు మొత్తం ఏపీ తెలంగాణలో ఉన్న 2000 స్క్రీన్స్లో అదే సినిమా పడదు కదా. చాలా వరకు ఆల్మోస్ట్ సపోజ్ అనుకోండి 1500 స్క్రీన్స్ పడింది, 500 ఖాళీగా ఉంటాయి కదా. 500లో లాస్ట్ వీక్లో ద బెస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో వేర్ ద డిస్ట్రిబ్యూటర్స్ నాట్ లింక్ టు కల్కి, అక్కడైనా ఉంటుంది కదా సినిమా. ఎక్కడో మూలన ఆ నమ్మకం ఉంది నాకు, బిసైడ్ కల్కి ఏదో మూలన ఆడుతుంది దీన్ని. ఓకే ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎన్నో విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరణం సినిమా జూన్ 21న రాబోతుంది. మీ దగ్గరగా ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి. ఈ టీం అంతా కొత్త వాళ్ళు, వీళ్ళని సపోర్ట్ చేయండి. చూసారుగా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి స్వతంత్ర టీవీ.